Hi friends, molecular orbital energy level diagram of N2 and O2. N2 యొక్క molecular orbital energy level diagram రాయాలి. N2 O2 యొక్క molecular energy MOED డయాగ్రామ్ కనుక మనం చెప్పుకోవాలి అంటే ఫస్ట్ N2ని తీసుకుంటే కనుక N2 ఈజ్ ఏ డైఅటామిక్ మాలిక్యూల్ అంటాం. హౌ ఇట్ ఈస్ డైఅటామిక్ మాలిక్యూల్? డై మీన్స్ two atoms combine to form a one molecule, and that means two nitrogen atoms are combined to form diatomic molecule. That is it. N2 is equal to N2 implies N and N. ఈ నైట్రోజన్కి మనం ఫస్ట్ నైట్రోజన్ అనుకుంటే రెండవ నైట్రోజన్కి దీన్ని సెకండ్గా ఇండికేట్ చేస్తున్నాను. ఫస్ట్ నైట్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ 7. Nitrogen atomic number is 7. Here the general electronic configuration of nitrogen is 1s2, 2s2, 2p3. It having 7 electrons. The spins are 1s2 orbital is this and 2s2 orbitals having 2 electrons, and 2p3 has 2px1, 2py1, 2pz1. Here 3 electrons are filled. So first nitrogen atom having 7 electrons, and second nitrogen కూడా తీసుకుంటే కనుక దాని యొక్క అటామిక్ నెంబర్ 7. The general electronic configuration is 1s2, 2s2, 2p3. Same 7 electrons. ఫస్ట్ నైట్రోజన్ యొక్క 7 electrons, సెకండ్ నైట్రోజన్ యొక్క 7 electrons కలిపి మనం ఇప్పుడు MOEDని గీయాలంటే కనుక 14 electronsతో మాలిక్యులర్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ని మనం డ్రా చేయాలి. ఎనర్జీ ఎప్పుడు కూడా ఏంటంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉంటుంది. అంటే బాండింగ్ ఆర్బిటాల్స్ని మనం కింద చూపిస్తున్నాము, యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ని పైన చూపిస్తున్నాము. అంటే మనకి ఆల్రెడీ వి ఆర్ నో ఇన్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ, సిగ్మా అండ్ పై ఆర్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్, అండ్ సిగ్మా స్టార్ అండ్ పై స్టార్ ఆల్సో యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్. సో ఫస్ట్ నైట్రోజన్ని ఇటువైపు ఇండికేట్ చేస్తున్నాను. అలాగే సెకండ్ నైట్రోజన్ ఆటమ్ని ఇటువైపు ఈ సైడ్ రైట్ సైడ్ ఇండికేట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ నైట్రోజన్ ఆటంలో 1s ఆర్బిటాల్స్లో 2 electrons ఉన్నాయి. ఇక్కడ 2 electrons ఫిల్ చేశాను. అలాగే సెకండ్ నైట్రోజన్ ఆటంలో 1s ఆర్బిటాల్లో 2 electrons ఉన్నాయి, ఇటువైపు ఫిల్ చేశాను. టోటల్గా 1sలో 4 electrons ఉన్నాయి కాబట్టి బాండింగ్లో 2 electrons, అలాగే యాంటీ బాండింగ్లో 2 electronsని ఫిల్ చేశాను. చూడండి, కింద ఉన్న ఆర్బిటాల్ సిగ్మా 1s2 అనేది బాండింగ్ ఆర్బిటాల్ కాబట్టి సిగ్మా 1s2 వేసాను. అలాగే పైన ఉన్న యాంటీ బాండింగ్కి సిగ్మా స్టార్ 1s2 ఇండికేట్ చేశాను. అలాగే ఫస్ట్ నైట్రోజన్ ఆటమ్ 2s ఆర్బిటాల్లో 2 electrons ఉన్నాయి, 2 electrons. అలాగే సెకండ్ నైట్రోజన్ ఆటంలో 2s ఆర్బిటాల్లో 2 electrons ఉన్నాయి. ఈ 2 electronsని కూడా ఇటువైపు 2 electrons, ఇటువైపు 2 electrons యాడ్ చేయంగా మొత్తం కలిపితే 4 electrons అయ్యాయి. ఈ 4 electronsని కూడా బాండింగ్లో 2 electrons, అలాగే యాంటీ బాండింగ్లో 2 electrons ఫిల్ చేసుకుంటే మొత్తం 4 electrons ఇక్కడ సరిపోయాయి 2s ఆర్బిటాల్. నెక్స్ట్ ఫస్ట్ నైట్రోజన్ ఆటంలో 2p3లో 3 electrons ఉన్నాయి. అలాగే సెకండ్ నైట్రోజన్ ఆటంలో 2p ఆర్బిటాల్లో 3 electrons ఉన్నాయి. వీటిని మనం ఎలా చెప్పచ్చు? 2px1, 2py1, 2pz1 కింద చెప్పచ్చు అనమాట. అప్పుడు ఇక్కడ మనం ఎప్పుడు కూడా నైట్రోజన్ అయితే కనుక 2,1,2,1 కింద, అలాగే ఆక్సిజన్ అయితే కనుక 1,2,2,1 కింద. ఈ కోడ్ను మనం గుర్తుపెట్టుకుంటే కనుక ఈజీగా మనం N2O2 యొక్క మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ని ఈజీగా మనం ఇంటికి గీయచ్చు అనమాట. సో ఇక్కడ 3 electrons ఉన్నాయి, ఇక్కడ 3 electrons ఉన్నాయి. టోటల్గా మనకి 2p ఆర్బిటాల్లో 6 electronsకి మనం బాండింగ్, యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ 1 ఆర్బిటాల్ దీంట్లో కింద పై 2px2 ఈక్వల్ టు పై 2py2. అలాగే పైన ఒకటే ఉంది కాబట్టి 2px2
కింద సిగ్మా 2bx2 కింద రాసాము. మొత్తం 6 ఎలక్ట్రాన్స్ ఇక్కడ సరిపోయాయి. మనకు కూడా ఇక్కడ ఉన్నాయి 6 ఎలక్ట్రాన్సే కాబట్టి ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసుకోగా ఇంకా ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి ఈ పైన యాంటీ బాండింగ్ ఆర్బిటాల్లో 0 కింద ఇండికేట్ చేసామన్నమాట. ఇవేంటంటే యాక్చువల్లీ పై స్టార్ 2px2 2px0 ఈక్వల్ టు పై స్టార్ 2py0 అని అవుతుంది. ఈజీ అండ్ ఈ పైన ఉన్న ఆర్బిటాలు సిగ్మా స్టార్ 2pz కింద మనం ఇండికేట్ చేస్తాం అన్నమాట. ఇది మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ లెవెల్ డయాగ్రాము. నెక్స్ట్ ఈ ఎనర్జీ లెవెల్లో వచ్చిన ఫిల్ అయిన ఎలక్ట్రాన్స్ని బట్టి నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అలాగే నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. వాటిని క్యాలిక్యులేట్ చేద్దాం మనం. ఇప్పుడు బాండ్ ఆర్డర్ ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్స్ మైనస్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఎలక్ట్రాన్స్ బై 2. దిస్ ఈజ్ ద బాండ్ ఆర్డర్ ఫార్ములా. సో బాండింగ్ ఈజ్ ద పింక్ ఆర్డర్లో నేను చేశాను కదా, 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ 4, ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ 10 అయ్యాయి. 10 మైనస్ యాంటీ బాండింగ్లో ఎల్లో కలర్లో ఫిల్ చేశాను కదా, 2 + 2 4 అండ్ పైన మొత్తం 0 ఉన్నాయి. సో 2 + 2 is 4. 10 - 4/2 = 6/2 అవుతుంది. హియర్ బాండ్ ఆర్డర్ ఇస్ 3 వచ్చిందనమాట. బాండ్ ఆర్డర్ 3 అయితే కనుక ఈ నైట్రోజన్కి మయాన ట్రిపుల్ బాండ్ ఉంటుంది అనమాట. ట్రిపుల్ బాండ్ అని చెప్పుకోవచ్చు. ద బాండ్ ఎనర్జీ ఆర్డర్ ఈజ్ మనం కింద నుంచి వెళ్ళాలి. సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2, పై 2px2 = పై 2py2 అండ్ సిగ్మా 2pz2. సో ఈ ఎనర్జీ అనేది పైకి ఇంక్రీజ్ అయింది కాబట్టి వీటి మధ్య మనం లెస్ దెన్ కింద రాసుకుందాం. దిస్ ఈజ్ ద మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ ఆఫ్ N2.